హైదరాబాద్ నగర ప్రజలకు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి. నగరంలో ఇంటి దొంగతనాలు ఎక్కువ అవుతున్న కారణంగా మీరు ఇంట్లో ఒంటరిగా ఉన్నా మరియు అకస్మాత్తుగా ఊరు వెళ్ళవలసి వచ్చిన పోలీసులకు మీ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటి దొంగతనాలను అరికట్టడానికి మా పోలీస్ సిబ్బంది శాఖతో సహకరించవలసిందిగా మా విజ్ఞప్తి. Can anybody explain to me what is happening in our city? As per intelligent report ప్రకారం వాళ్ళంతా మీ జ్యూరిడిక్షన్లోనే ఎక్కువగా దొంగతనాలు చేస్తున్నారు మిస్టర్ ఆనందరావు. ఈసారి వాళ్ళ దొంగతనం ఇది 21వసారి. మీ జ్యూరిడిక్షన్లో ఇది సెకండ్ టైం. దీన్ని ఆపడానికి మీరేం ప్లాన్ చేశారు మిస్టర్ ఆనందరావు? సార్, ఈ కేసుని కంప్లీట్గా స్టడీ చేస్తే ఒక ప్యాటర్న్ దొరుకుతుంది. అఫ్ కోర్స్ అన్ని దొంగతనాలకు ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఎస్. వీళ్ళు చాలా బ్రిలియంట్ సార్. ప్రతి 3 నెలలకు ఒకసారి వీళ్ళు దొంగతనం చేస్తారు. ఇది మన ఏరియా జ్యూరిస్టిక్షన్ మ్యాపు. వాళ్ళు నార్త్లో దొంగతనం చేసినప్పుడు మనం నార్త్ గురించే ఆలోచిస్తూ ఉంటాం, కానీ వాళ్ళంతలో సౌత్ని మొత్తం కూడా దోచేస్తూ ఉంటారు. అది పర్టికులర్గా ఆ రోజు రాత్రి 9 గంటలకు 21వ తారీఖే దొంగతనం చేస్తారు. అగైన్ 9 PM 21 hours. వీళ్ళు మన డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ చేసి మనోళ్ళందరికీ చింతకాయలు తినిపించేస్తున్నారు వీళ్ళు. వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు కన్వే మిస్టర్ రావు? సింపుల్ సార్. 3 నెలలు, 21వ తారీఖు, 21 గంట. ఈ మూడింటికి ఒకటికొకటి కనెక్షన్ ఉంటుందని గ్యారంటీ సార్. అది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది ముగ్గురుండే గ్యాంగ్ అయి ఉండొచ్చు. దానికి ఒక మాస్టర్ మైండ్, వాడి లక్కీ నెంబర్ 3. సో 2 + 1 = 3. ఈ గ్యాంగ్ దొంగతనం చేసే విధానమై ఉండొచ్చింది. వీళ్ళు ప్రతిసారి దొంగతనం చేసినప్పుడల్లా ఒక క్లూ వదిలేసి వెళ్తున్నారు. ఆ క్లూ 21 లేదా 2 + 1 లేదా 3. ఏదో కన్ఫ్యూషన్. నా అంచనా ప్రకారం వాళ్ళ వర్కింగ్ ప్యాటర్న్ సెల్ఫ్ ఎడ్యుకేషన్. అంటే ప్రీ ప్లాన్ చేస్తారు, తరువాత అబ్జర్వేషన్. వాళ్ళు ఏ ఇంట్లో దొంగతనం చేస్తారో ఆ ఇంటిని 3 నెలల కాలం ఆ ఇంటి వాళ్ళ మూమెంట్స్ని చుట్టుపక్కల మొత్తం అబ్జర్వేషన్లో పెడతారు. మళ్ళీ పేషెన్స్. 3 నెలల పాటు ఉండే ఓపిక వాళ్ళకు ఉంటారు. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. గుడ్ అబ్జర్వేషన్ మిస్టర్ రావు. థ్యాంక్ యూ సార్. బట్ ఐ వాంట్ బి క్లోజ్ దిస్ కేస్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకే, ఎలా ప్లాన్ చేస్తారో అది మీ ఇష్టం. క్లోజ్ ద కేస్. జెంటిల్మెన్స్, మీటింగ్ ఈజ్ ఓవర్. అది కాదండి కెంపరాజు, ఈ నా కొడుకుల ముక్కు ముఖం కూడా తెలీదు. పట్టుకోమంటే ఎలా పట్టుకుంటాం? ఏయ్ చూడండి, ఇటు చూడండి. ఈ నా కొడుకుల అదృష్టం, వీళ్ళ ఫైల్ నెంబర్ కూడా 21. ఇది ఏం కథనో. బరాబర్ కర్రే రే దుకుమ్కే బేటే. కర్రో బాయ్. అదేం పని చేస్తావో ఏమో, నీతో మొత్తుకొని నా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. మునీర్. ఓ సలాం సాబ్. నిన్ను సార్ పిలుస్తున్నాడు, రా. సరే సాబ్.
मैं आता ఏమాత జాతను నేను తిరగలేసి వస్తున్నా. ఎదలో పలిక డప్పు డప్పు డప్పునే ఎవరో కొడుతున్నట్టుంది. 2 వేళ్ళు నోట్లో పెట్టుకుని ఈలే వెయ్యాలనిపిస్తుంది. ఆటాడి అలిసిన కాళ్ళు తళాంగు తక్క తక్క చిందులేసే. జమ్మ 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 జమ్మజా జమ్మ 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 జమ్మజా. హే, ఎవరు ఎందుకు కొట్టాలరా? పక్కన నేను లేనా? నువ్వే కొడుతున్నావు బంగారం. అయ్యో మాస్టారు. ఓకే. హలో भन्ने ఓకే మాస్టర్, ఇప్పుడే బయలుదేరుతాను. బంగారం, కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తా. ఎప్పుడు అర్జెంటే నీకు. ఏమీ రావనక్కర్లేదు, పో. కోప్పడకు బంగారం, నువ్వు కోప్పడితే అచ్చు మీ అమ్మలాగే కనిపిస్తావు తెలుసా. సరే వెళ్తా. टाइको తప్పకుండా రావాలా? సరే వస్తున్నా. పనికి మాత్రం పిలుస్తారు, డబ్బులు మాత్రం ఇవ్వరు. సూపర్ సూపర్ అయ్యా. అవును, ఇన్ని రోజులు ఎక్కడుంటువయ్యా నువ్వు? బోరబండ సార్. అక్కడేం చేస్తుంటువయ్యా నువ్వు? ఇక్కడికి ఎందుకు రాలేదయ్యా నువ్వు? ఇవ్వు ఫోటో. సూపర్ అయ్యా నువ్వు, సూపర్. థ్యాంక్ యూ. ఓ మ్యాటర్ ఉంది. ఎంత ఇస్తావేంది? ఏంటి సార్? డబ్బులయ్యా. మా ప్రొడ్యూసర్ సగం పెడతాడు, నువ్వు సగం పెట్టు, అంతే. డబ్బులు పెట్టు, ఆ తర్వాత మాట్లాడు. ఏంటి సార్? డబ్బులు అయ్యా. నీకు ఎన్నిసార్లు చెప్పాలా? సూపర్ సినిమా చేద్దాం, ఏమంటావు? ఏమంతో పైన చూస్తావు, రాసుకోరా. సరే సార్, రెడీ చేసుకొస్తా. దేన్ని? ఆ డబ్బుల్ని సార్. ఓహో, అర్ధ వాడు పెడతాడంట, అర్ధ నేను పెట్టాలంట. మొత్తం పెట్టడానికి వాడికి నేను నొప్పే అన్నా. भंटे సరే వస్తున్నా. ఒకే ఒక ఛాన్స్, ఒకే ఒక క్లూ, ఆ నా కొడుకులని ఫినిష్ చేసేస్తాను. ఏంటండి కెంపరాజు, ఈ నా కొడుకులు మనతో గేమ్స్ ఆడేస్తున్నారు. सलाम साहब. ఏయ్, ఇక్కడే షూట్ చేసేది. మీరు చేస్తారు సార్, మీరు ఏమైనా చేస్తారు. ఏయ్, మాట్లాడకు, మూసుకొని సైన్ చేసి పోరా.
చల్దా సాబ్. పెద్ద తలనొప్పైంది కెంపరాజు. ఏ కెంపరాజు సార్. ఇటు రండి. ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేయండి. మీ ప్రమోషన్ గురించి సార్ గారికి సిఫారసు చేస్తా. నా పని నేను కరెక్ట్ చేస్తాను సార్. మీ మాట మీద మీరుంటారా? ఏంటండి, నేనేమైనా మంత్రినా ఒట్టి వాగ్దానాలు చేయడానికి? ముందు కేసు సాల్వ్ చేయండి. ఎస్ సార్. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి అందరినీ పిలిచిన మునీర్ భాయ్ ఇంతసేపైనా రాలేదంట్రా? కాసేపు ఆగరా సైకో. బాయి మనల్ని పిలిచాడంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. వస్తారు, వెయిట్ చేద్దాం. ఏయ్, డీల్ దొరికింది. డీలా? ఏది బాయ్, ఎప్పుడు చేస్తున్నావు? ఆగరా సైకో, నీకెందుకురా ఇంత అర్జెంటు? దొరికిందంటే చేసేద్దామన్నా, చాలా అవసరాలు ఉన్నాయన్నా. చేసేద్దాం బేటా, చేసేద్దాం. 21వ తారీఖుకి ఇంకా 8 రోజుల టైం ఉంది. ఇట్నా గడబడి కైకురే. అరే సైకో బన్నీ, బాయ్. మీరిద్దరు కలిసి ఆ ఇంటి వీడియో రేపే తీసుకురావాలి. चले घर का एड्रेस, बाकी सब बाद में देखेंगे. ఇది మన 21వ రాబరీ. ఇప్పటి వరకు మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇది ఒక్కటి మనం గెలిచామంటే ఇస్సే బడా ప్లాన్ కరింగే. ఏమంటారు? ఓకే బాయ్. yes. నాకొచ్చిన సమాచారం ప్రకారం పోలీసోళ్ళు మన మీద 10 కళ్ళేసుంచారు. ఏ మాత్రం యామర్చినా హమారా లగ్ జాయేగా. అందుకే చాలా జాగ్రత్తగా పనిచేయాలి. మనమా ఆ పోలీసోలా దేఖ్ లెంగే. ఈసారి దొంగ పోలీస్ ఆట ముట్టి చూసుకునేలా ఉండాలి, ముట్టి చూసుకునేలా ఉండాలి. ఇల్లు చూడరా, సూపర్గా ఉంది. రా రా, మొబైల్ తీయు, వీడియో తీసుకో. కెమెరా. ఎవరండి మీరు? మేము ఇల్లు చూద్దామని వచ్చాం సార్. అవునా, చూడండి చూడండి. ఇంటి నిండా పిల్లలున్నట్టు ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉన్నాయే. ఏం చేయాలి సార్, ఊరు మొత్తం దొంగలున్నారా, అందుకే ఇంటి నిండా కళ్ళుండాలని మా సార్ పెట్టిస్తున్నారు. ఓ, ఎన్ని కళ్ళున్నాయి ఇంట్లో? 6 కళ్ళ ఇల్లు ఇది. దిష్టి గణపతిలాగా దృష్టిలో అన్నమాట. చాలా బాగుంది. మరి ఇల్లు అద్దెకిస్తారా? లేదు లేదు, ఓనర్ వాళ్ళే వస్తారు. అవునా?
ఇల్లు చూడొచ్చా? చూడండి చూడండి. హలో, చెప్పండి సార్. మీరు చెప్పినట్టే ఇంటి చుట్టూ 6 కెమెరాలు పెట్టేశాను. పై గదిలో సర్వర్ పెట్టేశాను. ఇంకా కనెక్షన్ ఇవ్వడమే బ్యాలెన్స్ సార్. పెట్టేసేస్తున్నా సార్. ఓకే. छोटू क्या कर रहे हो? अंची जी अरे बेटे काम ठीक से हो गया? అవును మాస్టర్, వచ్చి చూడండి. अरे छोटू चाय ला रे. ఏ శెట్టి, టీ పట్టుకురా. ఏం శెట్టి, నీ కొట్టు దగ్గర కుర్రాళ్ళంతా చేరి కొట్టుకుంటూ ఉంటారంట, నిజమేనా? లేదు సార్, టీ తాగి దమ్ము కొట్టి వెళ్ళిపోతారు సార్. సరే సరే, ఇక మీరట కుర్రాళ్ళు గుంపులుగా ఉండకుండా చూసుకో సార్. అలాగే ఎవరి మీదైనా అనుమానం వస్తే నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. పో. అన్నా 5 టీలు. అరే చోటు ఇట్రా. ఎలా ఉన్నారా? రే చోటు, ఇక మీట ఎవరైనా గుంపులుగా ఉన్నా నీకు అనుమానం వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చెయ్యి. అలాగే సార్. అన్నా టీ రెడీ అయిందా? ఎప్పుడొచ్చినా ఆగమాగం చేస్తాను రా, ఇస్తానుండు. बाय. क्या रे? बाय. तेरे तो हिम्बू शटर.
చోటు అరే సాయి, ఈ నా కొడుకు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? చావడం అనుకో. క్యారే క్యారే డర్బుక్, తాళం పగలగొట్టే సమయానికి ఎస్కేప్ అయినోడివి ఇప్పుడు వస్తున్నావా? అబ్ కైకో ఆయరే క్యా లగానే కే లియే? బాయ్ ఇడు ఉట్టి వేస్ట్ నా కొడుకు. ఇక్కడ పుణ్యానికి దొరికే బీరు బిర్యానీ కోసం వస్తాడు. లేదు బాయ్, అందరూ వేసేస్తారో. ఏంద్ర వేసిచ్చేది? తెలిసిన విషయమే కదా అది. బాయ్ వీడు మన దగ్గర ఉంటే కంపల్సరీ దొరికిపోతాడు. పంపించండి బాయ్, పంపించండి బాయ్, పంపించండి బాయ్. నువ్వు చుప్రే. క్యారే ఎందుకు వచ్చావు? అదనా నా పననా, ఇంకొకసారి అలా చేయరానా? ఏమో ఫుల్గా భయం వేసేసింది. ఏమ్రా సైకో, ఇక్కడ నేను మాట్లాడుతున్నా కదా. రేయ్, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఓ నైరే మై మాట్లాడుగా. లేదనా, ఈసారి డీల్ పూర్తి చేసేది నేనే, దాంట్లో డౌటే లేదు. చల్ జాందే, మధ్యాహ్నం తిన్నావా? ఓర్నీ అయ్యా छोड़ो, सबको खाना लेके आ, चल भाग. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. పాత బాకి ఎప్పుడు ఇస్తావరా? దేవుడు వరం అందిస్తే నీకు రేపే ఇస్తా సేటు. ఇస్తాడు నా కొడక. ఊరంతా అప్పులు చేసి ఇక్కడ పాట పాడుకుంటూ నిలబడ్డావా కొడక? చూడండి గురు, కొట్టేదాకా రావద్దు, ఆ తర్వాత మంచిగుంటది. ఎన్ని నెలల నుంచి తిప్పిస్తున్నావురా కొడక? ఈరోజు చిక్కినావురా నా చేతికి. ఆగాగు, నీకు డబ్బులే కదా కావాల్సింది. ఒక్క నిమిషం ఆగు. బాయ్. छोड़ रहे उसको, వదిలేరా వాణ్ణి. సైకో, క్యా రే ఓ మ్యాటర్? అదే బాయ్, చెప్పాను కదా 8 లక్షల అప్పని. వీళ్ళే వాళ్ళు. ఇస్తాడులే, వదిలేయండి. ఈ నెలలో ఒక డీల్ అయ్యేది ఉంది. ఆ డీల్ అయిన తక్షణమే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాడు, వెళ్ళిపోండి. ఆడేమైనా ఇయ్యలేదనుకో. మునీర్ కా జుబాన్. పదండ్రా. క్యారే సైకో, నీకు చేయడానికి వేరే పని లేదా? చల్ చల్ రే. ఎత్తేసుకుని పోతానులే, నా మీద వట్టు ఎత్తేసుకుని పోతానులే. ఎత్తేసుకుని పోదు గాని ముందు నా బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తున్నావో చెప్పు. ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూనే ఉంటావా? టెన్షన్ పడకే నా దిల్కరాణి. మన ఇద్దరి పేరు మీద డాలర్ చేయించి నీ మెళ్ళ వేస్తాలే, సరేనా? కాళ్ళకి నెక్స్ట్ బర్త్డేకి ఆ తర్వాత ఒక మంచి కారు కొంటాను. అందులో నేను ఎక్కించుకుని స్ట్రైట్ గా తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుని జమ్మ 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 జా, జమ్మ 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 జా, జమ్మ 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 జా, జమ్మ 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 జా. సార్,
ఏంటండి కెంపరాజు, ఏమైనా ప్రోగ్రెస్? ఎస్ సార్. రిపోర్ట్ ప్రకారంగా లాస్ట్ టైం జరిగింది డూప్లెక్స్ హౌస్లో సార్. రోడ్డు డెడ్ అండ్ హౌస్. రోడ్డు చివరిలో ఒకడున్నాడు, ఇంటి తాళం పగలగొట్టడానికి మరొకడున్నాడు. సో ఆ ప్లేస్లో ఇద్దరు. సో వాళ్ళిద్దరికి ఒక మాస్టర్ మైండ్. టోటల్గా ముగ్గురున్నారు సార్. ముగ్గురు కలిసి 10 నిమిషాల్లో ఇల్లంతా గుళ్ళ తెచ్చి మొత్తం దోచుకున్నారన్న దాంట్లో డౌటే లేదు సార్. సార్, ఇక ఇంట్లోకి వెళ్ళినోడు ఒకడు. ఇల్లంతా సెర్చ్ చేసి చేతికి దొరికినంత బ్యాగ్లో సర్దుకొని పారిపోతుండగా అదే టైంకి ఇంటి యజమాని అతన్ని చూసి ఉంటుంది. ఇక ఎక్కడ ఆమె అరుస్తుందేమోనన్న భయంతో ఆమెను పొడిచి అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. నో, అది డూప్లెక్స్ ఇల్లు కదా? అవును సార్. సో రోడ్డు కార్నర్లో ఒకడున్నాడు. లాక్ ఓపెన్ చేసి ఇంట్లో ఉండేది ఇద్దరు కాదు, వాళ్ళు ముగ్గురు. కన్ఫ్యూజ్డ్. డూప్లెక్స్ హౌస్ పైనో ఫ్లోరు, కిందో ఫ్లోరు. సో పైన ఒకడు, కిందొకడు. డోర్ దగ్గర వాచ్ చేసేది ఇంకొకడు. ఆ మహిళ ఆ దొంగను చూసిన తర్వాత అరిచి జనాల్ని పిలిచుండొచ్చు. అయితే వెనక నుంచొకడు ఆమెను పట్టుకుంటే ఎవరినైతే చూసిందో వాడు ఆవిడపై అటాక్ చేసి ఉండొచ్చు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఈ పనంతా జరుగుండేది 10 నిమిషాల లోపే. సో 10 నిమిషాలు, డూప్లెక్స్ హౌస్, వాళ్ళు ముగ్గురు. ఐ డోంట్ థింక్ సో. ఇట్ మస్ట్ బి ఎ గ్యాంగ్ ఆఫ్ 4. ఏ కెంపరాజు సార్, మన ఏరియాలో ఉండే న్యూస్ ఏజెన్సీస్, కొరియర్ బాయ్స్, కేబుల్ బాయ్స్, పాలు పోసేవాళ్ళు, వీళ్ళని తీసుకురండి. ఎంక్వైరీ చేద్దాం. ఎస్ సార్. మావా సిగరెట్ తాగరాదు మావా. ఎందుకురా? క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్? అవును మావా. బలబల వాంతులు వచ్చి ముక్కులోంచి చెవిలోంచి రక్తం వచ్చి చచ్చిపోతారు. అవునా? ముఖేష్ చూడలేదా? చూశాను. నువ్వెందుకు లోపలేసుకుంటున్నావు? ఆ తర్వాత తాగడానికి. ఏం చేస్తున్నావు? ఓ, ఏం హీరో, ఏమైంది నీ స్క్రీన్ టెస్ట్? ఎప్పుడు నీ సినిమా? స్క్రీన్ టెస్టా? నాకా? మనం డైరెక్ట్ గా హీరోనమ్మా. వచ్చాడు చూడు లయన్ రాజా. ఏరా ఈరోజు పార్క్ తీసుకెళ్లేదా? నీ అబ్బా, లయన్ రాజా గీన్ రాజా అన్నావు అనుకో, గడ్డపార తీసుకుని గొంతులో దానికే కదా తమరు ఫేమస్. క్యా రే బచ్చే, ఆటలాడిన చాలు. క్యా రే वो గడపరా काम पे निकालेगा, काम पे. ओ छोटू, चाय ला. బన్నీ. हाँ भाई. రేపటి నుంచి ఆ ఇల్లు వాచ్ చేయాలి. సరే బాయ్. అరే బంటి, చెప్పన్నా. ఒక కూరగాయల బండి రెడీ చేయి. సరే బాయ్. तू बाइक रेडी करो साइको. అలాగే బాయ్. बहुत दिन हो गया गोली चला के. ए साई. अब भाई आइल वेरा. అలాగే బాయ్. సైకో. మీ పేరేంటండి? రాజేష్. ఏ ఏజెన్సీ? న్యూస్ పేపర్ ఏజెన్సీ. పేరు, ఫోన్ నంబరు, ఫోటో. ఓకే సార్. ఎవరు నువ్వు? ఈ చుట్టుపక్కల ఇళ్ళంటికి పాలేస్తాను సార్. ఎన్ని ఇళ్ళకేస్తావు? 50 నుంచి 60 దాకా వేస్తాను సార్. నీ పొట్ట కూడా కొంచెం వేసుకో. సరే సార్. నీ పేరు, నీ అడ్రస్, ఫోన్ నంబరు, ఫోటో లోపల ఇచ్చేస్తాను.
సరే సార్. ఆగవే సుందరి, ఏమైంది? 6 నెలల నుంచి వెయిట్ చేస్తున్నా, పాగనగల నీ చుట్టూ తిరుగుతున్నా. ఈరోజు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ప్లీజ్, నాకు భయం వేస్తుంది, నన్ను వదిలేసేయ్. ప్లీజ్, నీదంతా నాకు ఇష్టం లేదు, నన్ను వదిలేసేయ్, నేను వెళ్ళిపోతాను. ఏంటి, నీకు లవ్ అంటే భయమా? ఏయ్, ఇది చూస్తే నీకు భయం లేదా? ఈరోజు ఎస్ అని చెప్పకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తా. ఏయ్, ఒప్పుకో లేకుంటే షూట్ చేస్తా. ఇక చెప్పేది నన్నే కొడతావా? ఒప్పుకోమని చెప్పానా? क्या रे सब? छोड़ दो, लड़की का हाथ छोड़ दो. నువ్వు వెళ్ళిపోమ్మా. क्या रे పాగల్? లవ్ అంట లవ్. పోరా, పని చేసుకోపో. జో. నమస్తే సార్. కేబుల్ బాయ్ సార్. కేబుల్? అవు సార్. నీ పేరు, అడ్రస్సు, ఫోన్ నంబర్, ఫోటో అక్కడ ఇచ్చేసేళ్ళు. సరే సార్. నీ పేరేంటి? నాగార్జున సార్. ఏ ఏజెన్సీ? కొరియర్ సార్. సరే, నీ ఫోటో అక్కడ ఇచ్చి నీ పేరు, అడ్రస్ రాసి వెళ్ళు. ఓకే సార్. బాయ్, వెనక కూడా ఫిట్ చేయి. అలాగే బాయ్. ఏ చోటు, చైలా చల్బాగ్. పదే పదే ఫోనులోన మళ్ళీ పలికే టోనులాగా రింగ్ రింగ్ మని నువ్వు నన్నే పిలిచావా? నువ్వేం మాట్లాడుతున్నావో, అసలెందుకు వేధిస్తావో? హలో. వావ్. Quite superb. I like it very much. And anyways, thank you so much for the nice gift. It's my pleasure, darling. Thank you. Come on. Still there's more to see, Ria. Welcome. Wow, it's so beautiful. ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది. అది
a beautiful token of love for my gorgeous wife. అదేంటో రియా, నీ ముందు నాకు ఏది బ్యూటిఫుల్ కాదు. రియలీ యూఆర్ బ్యూటిఫుల్. ఇరవై 21వ తారీఖు దగ్గర పడుతుంది. ఆ ఇంట్లోకి వాళ్ళు వచ్చేశారు. ఇక ఏ మాత్రం మనం లేట్ చేయకూడదు. బన్నీ, బాయ్. నువ్వు కొరియర్ బాయ్గా వెళ్తావు. ఓకే బాయ్. ఏమో బాయ్. నువ్వు న్యూస్ పేపర్ ఏజెన్సీగా వెళ్ళాలి. అంటే బాయ్, నువ్వు నాతో పాటు ఉంటావు. సాయికో तू दूध जैसे वाला जा, समझ गए? అలాగే బాయ్. और तू साई బాయ్. तरकारी गाड़ी. సరే బాయ్. ఎవరెవరు ఎప్పుడెప్పుడు వెళ్ళాలో मैं बोलता हूँ. అరే పిరికి సాయి, ఏ మాత్రం నువ్వు ఎస్కేప్ అయినా తెలుసు కదా, मैं मारता हूँ. బాయ్, ఈసారి డీల్ క్లోజ్ చేసేది మ్యాచ్. రే మామా, వాట్ ఎ సర్ప్రైజ్ రా. ఐ లవ్ టు గివ్ సర్ప్రైజెస్. రారా లోపలికి. మామా, ఐఎమ్ వెరీ సారీ రా, నీ పెళ్ళికి నేను రాలేకపోయాను. ఆ టైంలో నేను వేరే దగ్గర పోస్టింగ్లో ఉన్నాను. ఇట్స్ ఓకే మామా. సరే, ఇప్పటికైనా వచ్చావు కదా, రా కూర్చో. ఎక్కడ్రా బాబీ? రియా, రియా. ఎస్ ఆది, కమింగ్. ఇంకా ఎలా ఉంది డ్యూటీ? ఇప్పటి వరకు ఏ తొందర లేదు. పోలీస్ డ్యూటీ తెలుసు కదా నీకు, ఒక్కోసారి 24 hours డ్యూటీ కదా. హే, దేర్ షీ ఇస్ మ్యాన్. Yes, dear. Dear, ఇతను నా ఫ్రెండ్, మై బెస్ట్ బడీ. Hi. హలో. అదే నేను ఎప్పుడు చెప్తుండేవాడిని కదా. కెంప్రాజు, am I right? మీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటారు. Finally got to meet you today. Not at all. కలుస్తానని ఇన్ని రోజుల నుంచి కథలు చెప్తున్నాను. Today it's completely my pleasure meet you both. Thank you so much. Would you like to have coffee, tea? Anything, Bobby. 2 minutes. వస్తాను. Yeah. మామా, ఇది ఇల్లా హరివిల్లా ఇంత బాగా ప్లాన్ చేసి కట్టించా? యా, రా, నీకు ఒకసారి ఇల్లు కంప్లీట్గా చూపిస్తాను. రే మామా, ఇల్లంతా ఇటాలియన్ మార్బుల్సేరా. ఆ రైలింగ్స్ ఫుల్ బీట్స్ నాదే ఓన్ క్రియేషన్ రా. కమాన్ కమాన్. హే, లుక్ అట్ దిస్ పెయింటింగ్. నథింగ్ లెస్ దెన్ బికాస్ ఆఫ్ మ్యాన్. హే, రారా, అక్కడేం చూస్తున్నావు? మామా, దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. నాట్ బ్యాడ్. నువ్వు భలే రసికుడవరా. ఇంతేకాదు, ఐ హావ్ సంథింగ్ ఎల్స్ టు షో యూ. ఏంటి మామాది? రా, చూపిస్తాను. మై గాడ్, ఎందుకురా ఇంత డబ్బు ఇంట్లో పెట్టావు? మామా, ఇదే దాచలేదురా, అంత బ్లాక్ మనీ. అది ఉండొచ్చురా, ఇంత డబ్బు ఇంట్లో ఉండడం నాట్ సేఫ్ రా. యాజ్ ఎ ఫ్రెండ్ ఐ గైడింగ్ యూ.
యా ఐ నో. ఒక 2 రోజులే మొత్తం షిఫ్ట్ చేసేస్తా. దట్స్ బెటర్. ఆది కాఫీ రెడీ. కాఫీ? ఈ పెయింటింగ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందిరా. అంతగా దాన్ని ఏం చూస్తావురా? కావాలంటే నీ కూడా ప్రజెంట్ చేస్తాలే, సరేనా? వేడి కాఫీ రెడీగా ఉంది, వెళ్దామా? Yes, coffee. Have it, buddy. Thank you, Bobby. Nice. అవును, ఇంటి స్టార్టింగ్ నుంచి ప్రతి చోట అన్ని కెమెరాలు పెట్టేవేంటి? ఏంటి బాబు విషయం? మీరు పోలీసులు, మీ గురించి తెలీదా మామ? అంత అయిపోతే కానీ మీరు రారు. అందుకే ఛాన్స్ తీసుకోకూడదని మా సేఫ్టీ కోసం. నా మాట నాకే చెప్తావా? డిపార్ట్మెంట్ ఇందనే జోకా? మామా, ఇంకో విషయం చెప్పరా. నేను యుఎస్ వెళ్తున్నాను. రేపటి నుంచి ఇంట్లో ఒక్కతే ఉంటుంది, కొంచెం గమనించుకోరా. సరేరా, ఇట్స్ మై డ్యూటీ. నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. సరే, నేను వెళ్ళొస్తా. బాబీ, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వండర్ఫుల్ కాఫీ. It's my pleasure. బాయ్. బాయ్, టేక్ కేర్. See you. రండి మిస్టర్ ఆనందరావు, ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. అన్నట్టు ఆ కేసు నెంబర్ 21 ఏమైంది? సార్ సార్ అది ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు వడ చాలా బాగుంది సార్. ఈ రోజు ఏమైనా దొరుకుతుందా? వడేనా? వడ, మినపవడ, మసాలా వడ, పెరుగోడ? మినపవడ సార్. చూడబ్బా, సార్కి మినపవడ కావాలంట, తెచ్చి. అదెందుకంటే సార్ కడుపులోకి ఏదైనా పోతే జవాబు బయటకు వస్తుంది సార్. అవును అవును సార్. ఇప్పుడు చెప్పండి సార్, అప్పుడు ఏదో అడిగారు కదా. అది ఇప్పుడు చెప్పండి మిస్టర్ రావు, ఆ కేసు నెంబర్ 21 ఏమైంది? ఓ అదా, మర్చిపోయాను సార్. టీ. బీ సీరియస్ మిస్టర్ రావు. సార్, మీ ఇంట్లో దొరికినట్టు టీ బయట ఎక్కడ దొరికే ఛాన్సే లేదు సార్. ఇంట్లో మంచి వంటని పెట్టుకున్నారు సార్. అంటే మీకు ఇప్పుడు టీ కావాలి? సార్ గారికి ఓ టీ తీసుకురావయ్యా. మిస్టర్ రావు, ఇది మన డిపార్ట్మెంట్ మర్యాద విషయం. కేసు విషయం ఏమైందో చెప్పండి. డోంట్ ట్రై మై పేషెన్స్ ప్లీజ్. సార్, వాళ్ళు ప్రతిసారి లాగానే ఈసారి కూడా దొంగతనం చేసేది. చెయ్యని. ఏం మాట్లాడుతున్నారు మీరు? సార్, టీ వచ్చింది, ఇవ్వబ్బా సార్ కూడా. సార్, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. ముందు టీ తాగు. థ్యాంక్ యూ సార్. సార్, భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్పాడు, గుర్తుందా? తెలీదు, అది మీరే చెప్పండి. అయ్యో, ఈ రోజే నాకు స్వాతంత్రం దొరికింది. పవిత్రాయాన సాధూనాం వినాశాయాన దుష్కృతం ధర్మ సమస్తాపనార్థాయ సంభవామి యుగే యుగే. అబ్బా, భగవద్గీతకు కేసు నెంబర్ 21కి ఏం సంబంధం? సార్, అదే తీరులో కలియుగానికి సెట్ అయ్యేలాగా నా దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది సార్. అదేంటి చెప్పు. ఒక దేశం బాగుపడాలంటే ఒక ఊరిని కూడా బలిచ్చిన తప్పు లేదు సార్. అలాగే వాళ్ళు దొంగతనం చేస్తారా? చేయని. నేనేం చెయ్యాలో అది నేను చేస్తాను. సార్, టీ చల్లారిపోతుంది, తాగండి సార్. ఏయ్, సార్కి ఇంకో టీ ఇవ్వు. గట్టిగా పట్టుకో బంగారం. ముందు రోడ్ చూసి నడుపు. ఓయ్, మన దేశంలో అందమైన అమ్మాయిలంతా ఒకే చోట ఉన్నట్టున్నారు చూడు. ఆ పాపు, వాళ్ళంతా మా ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఆపుతా ఆపుతా. ఓకే ఓకే. హాయ్ హాయ్. నువ్వు షాపింగ్కి డబ్బులు అడిగావు కదా,
1 2 3 4 5 5000 ఇదిగో షాపింగ్ చేసుకోపో. సరే థ్యాంక్ యూ. నేను వెళ్తా. నేను కాలేజ్ అయిపోయాక నీకు మిస్ కాల్ ఇస్తాను. నేను ఇంటి దగ్గర దింపు. సరే బంగారం. ఓకే బాయ్, టేక్ కేర్. ఓకే హాయ్. ఏంటి మేడం మీరు అసలు బైక్ని వదిలేలా లేరు? ఏ రేంజ్లో నడుస్తుంది? అయ్యో లవ్వు లేదు కొవ్వు లేదు. వాడినెవళ్ళో వచ్చేస్తాడు. నాకు తిరగడానికి బైక్ కావాలి, మొబైల్లో బ్యాలెన్స్ కావాలి, ఖర్చులకి డబ్బులు కావాలి. అయితే ఇప్పుడు వచ్చే నా బర్త్డేకి గోల్డ్ చైన్ కొనిస్తాడంట. ఇంతకన్నా ఇంకేం కావాలి? బంగారం ఒకటి మర్చిపోయా, ఇట్రా. థూ సిగ్గులేని జన్మ. బాయ్ బాయ్. రియా బెంగ పెట్టుకోదని చెప్పాను కదా. చూడు 4 రోజులే, త్వరగా వచ్చేస్తాను. ఊరికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ సాగనంపాలి కదా. నవ్వాలి నవ్వాలి. స్మైల్, దాట్స్ మై గర్ల్. మిస్ యూ. బాయ్ బాయ్. హాయ్ మామా. హాయ్ మామ్. బయలుదేరావా అమెరికాకు? వెళ్తున్నాను రా. ఇంకో విషయం, ఆ రోజు చెప్పాను కదా, ఇంటిని గమనిస్తుండ్రా. డోంట్ వరీ, ఇక్కడి గురించి నువ్వు ఆలోచించడం మానేసి అక్కడి నుంచి నాకేం గిఫ్ట్ తేవాలన్నా ఆలోచించు. అఫ్ కోర్స్, వై నాట్ మామా. నీకోసం గిఫ్ట్ డెఫినెట్గా తెస్తా మామ్. మరి ఫ్లైట్కి టైం అయింది, వెళ్ళరానా నేను? బాయ్, సీ యూ. హ్యాపీ జర్నీ మామ్. థ్యాంక్ యూ. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనిండాలి, నీ ఊపిరి నేనైపోవాలి. ఏంటి? అబ్బా పాలు. ఏంటి? అబ్బా మేడం మేడం, పాల ఏజెన్సీ నుంచి వచ్చాను. మీ ఏరియాలో ఉండే వాళ్ళంతా పాలు మా దగ్గర తీసుకుంటారు మేడం, మీరు తీసుకోండి మేడం. చూడు, నేను బూత్లోనే తీసుకుంటాం. ఇన్ కేస్ కావాలనుకుంటే నీకే చెప్తాను. ఇప్పుడు నీవు ఇక్కడ నుంచి మిస్ అయింది కదా. వెళ్ళమని చెప్పాను కదా. అరే సరే మేడం. ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి తలతిక్కలో ఎక్కువైపోయారు. కూరగాయలు కూరగాయలు కూరగాయలు, యో యో సొరకాయ సొరకాయ సొరకాయ, ములక్కాయ ములక్కాయ, యో 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 రావాలి రావాలి, టమాటో టమాటో, యో 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 కూరగాయలు రావాలి, యో యో టమాటా వంకాయ ములక్కాయ అన్నీ మన దగ్గర ఉన్నాయి, రావాలి రావాలి. ఈ వంకాయ చూపడానికి కొట్టారంటే మొక్క పగిలిపోద్ది. ములక్కాయలా ఉన్నావు, యారా వంకాయ గురించి మాట్లాడుతున్నా? ఎంత? 500. 500 ఇస్తే 1 కేజీ మటనే వస్తుంది. ఇక్కడ వంకాయ రాదు బాబు. ఏ దేశంలో లేని వంకాయ? ఎక్కువ మాట్లాడమంటే సోర్ కొడతా నేను. వెళ్ళా వెళ్ళా, నా కంటే కడపడక. వంకాయ వీడి దగ్గర ఉందా? లెట్స్ గో. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు. కెమెరా హై. తాజా 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 వంకాయ వంకాయ వంకాయ, సొరకాయ సొరకాయ సొరకాయ, బెండకాయ దొండకాయ వంకాయ
ములక్కాయ్ 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 ఉల్లిగడ్డలు బెండగడ్డలు దొండగడ్డలు కూరగాయలు కూరగాయలు అసలైన కూరగాయలు. ఇక్కడ తినేసేలా చూస్తున్నాడు. బీ ఆన్లైన్ ఫర్ a second ప్లీజ్. Yes darling. Missing you badly. Honey, somebody is calling. Call you back soon. Okay? Bye. ఏంటి అక్క కూరగాయలు కూరగాయలు నాటు నాటు ఫ్రెష్ ఫ్రెష్ మాల వద్దు, మేము సూపర్ మార్కెట్లోనే తీసుకుంటాం. అక్కో పోతాను కక్క, అంత దూరం నుంచి తీసుకొచ్చాను. ఒక్క నిమిషం అక్క, ఫ్రెష్ మాల్ తీసుకొస్తాను. ఓ దేవుడా. ఓ అరే వద్దని చెప్పాను కదయ్యా. ఒక్క నిమిషం మేడం వస్తా. నేనొద్దన్నా నువ్వు వదలవని కన్ఫర్మ్ అయిపోయింది. చూడు, 1/2 కేజీ టొమాటో, 1/2 కేజీ వంకాయ అంతే ఇవ్వు చాలు. అక్క అన్ని కూరగాయలు అర్ధ కేజీ అయినాక. చూడు, అడిగింది మాత్రమే ఇవ్వు, లేదంటే జాగా ఖాళీ చేసి వెళ్ళు. ఒక్క నిమిషం అక్క. మేడం ఎంత? 40 రూపీస్. సరే ఇక్కడే ఉండు, తెస్తాను. లోపలికి వచ్చావా? వెళ్ళు. ఎందుకు వచ్చావు? రావద్దని చెప్పాను కదా. తీసుకో. చేంజ్ లేదక్క. పర్వాలేదు తీసుకో. ఆ చిల్లర తీసుకుని అట్టే వెళ్ళిపో, మళ్ళీ ఇంటికి రావద్దు. చింపాంజీ ఫెలో. గన్ చూపించి పాగల్లాగా బెదిరిస్తే బెదిరిపోవాలా? లవ్ చేసేయాలా? ఈ జన్మలో నేనే కాదు, ఏ అమ్మాయి లవ్ చేయదు నిన్ను. అది కాదురా, నువ్వు ఇంత పిరికితనంగా ఉంటే ఏ అమ్మాయి లవ్ చేస్తుందిరా నిన్ను? ఏంటి నేను పిరుకోడినా? మరి కాకి ఇంకేంట్రా, ఆ రోజు మీ అన్నొచ్చి చేయి వేయగానే పడతానో లేస్తానో అని పరిగెత్తిపోయావు. నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటావా నువ్వు? అయితే ఏంటి? చూడు, నేను నిన్ను లవ్ చేయడానికి రెడీ. అయితే అయితే మీ అన్నను ఒప్పిస్తేనే మన పెళ్ళి, లేదంటే అంతే. బాయ్. చూడు, నువ్వు ఇలాగే ఉంటే 6 నెలలు కాదు 16 నెలలైనా అమ్మాయే కాదు ఆంటీ కూడా నేను లవ్ చేయదు. నువ్వు ఇలాగే ఉంటే 6 నెలలు కాదు 16 నెలలైనా అమ్మాయే కాదు ఆంటీ కూడా నేను లవ్ చేయదు. అన్ని మ్యాటర్లో అడ్డం వచ్చావు, నా లవ్ మ్యాటర్లో అడ్డం వచ్చేసావు. మున్నీర్ నే చూడంగా తుజే. కొరియర్. కొరియరా? అవును. ఎవరి పేరు మీద వచ్చింది? ఈ అడ్రస్ మీదే ఉంది మేడం. అడ్రస్ అయితే కరెక్ట్ గానే ఉంది, బట్ ఈ పేరుతో ఉన్న వ్యక్తి మా ఇంట్లో ఎవరూ లేరు. ఓకే, బట్ అడ్రస్ అయితే ఇదే కదా మేడం? అదే చెప్తున్నా కదా, అడ్రస్ అయితే కరెక్ట్ గానే ఉంది, కానీ ఈ పేరుతో ఉన్న వ్యక్తి మా ఇంట్లో ఎవరూ లేరు. సో ఇది మాది కాదు. నెక్స్ట్ రోడ్ లో ఎక్కడైనా ట్రై చేసుకోండి. థాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. ఇంకా ఎవరెవరు వస్తారో ఇంటికి, డోంట్ నో. కెంపరాజు సార్, ఎవరైనా ఊరికి వెళ్ళిన రిపోర్ట్ వచ్చిందా ఏంటి? వస్తుంది కదా 21.
లేదు సార్, ఇప్పటివరకు ఏమి రాలేదు. సార్ ఒకటి వచ్చింది సార్. ఏంటి కెంపరాజు, మీరు చూస్తేనేమో రాలేదు అంటారు, జూనియర్స్ చూస్తే వచ్చింది అంటారు. మోస్ట్లీ నేను రౌండ్స్లో ఉన్నప్పుడు వచ్చి ఉంటుంది సార్. ఆ అడ్రస్ తీసుకోండి. సరే సార్. మేడం, ఏంటి? న్యూస్ పేపర్ మేడం. ఈ ఏరియాకి న్యూస్ పేపర్ మా ఏజెన్సీ నుంచే వస్తుంది మేడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ దొరుకుతాయి మేడం. అయ్యో, నాకు పేపర్ చదవడానికి టైమే లేదబ్బా. మేడం చాలా వెరైటీలు ఉన్నాయి మేడం, తీసుకోండి మేడం. ఒక్కరోజు కూడా మిస్ చేయం. సర్వీస్ చాలా బాగుంటుంది మేడం. అది కాక డబ్బులు చాలా తక్కువ. నేను చెప్పే కదా, నాకు అవసరమే లేదబ్బా. తీసుకోండి మేడం, ఇది ఒకటైనా తీసుకోండి. మా ఏజెన్సీ నుండి కాంప్లిమెంటరీ మేడం ఇది. ప్లీజ్ తీసుకోండి మేడం. అయ్యో, నీకు నేను చెప్పాను కదా, అవసరమే లేదండి. థ్యాంక్స్. ఇన్ కేస్ కావాలనుకుంటే మీకే చెప్తాను, ఓకేనా? ఇప్పుడు వెళ్ళండి. మేడం ఇదైనా తీసుకోండి, మా ఏజెన్సీ నుండి కాంప్లిమెంటరీ. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఇంటికి వచ్చిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు టార్చర్ చేస్తున్నారు. ఏంటబ్బా అందరూ నన్ను వదిలేసి డీప్గా డిస్కషన్ చేస్తున్నారు? డీల్ కానీ ఫిక్స్ అయిందా ఏంటి? అది అటుంచు మామా. ఆ ఇంట్లో ఆంటీ సూపర్గా ఉంది మామా. అవును మామ, తను చూసి నామతైపోయింది. పట్టేసుకోవాల్సిందే. ఏ చోటు, చెట్టుతో కనులో నా పేరు చెప్పి టీ తీసుకొని రాపో. పోరా. చీ, సిగ్గు అనిపించట్లేదా? నీ పేరు చెప్తే గ్లాస్ మంచినీళ్ళు కూడా ఇవ్వడా సెట్టి? టీ తీసుకురావాలంటే నీ మొహాన కాకరెట్టయ్యా. నయాళ్ళ బాగుందంట, బాగుంది. ఆ ఇంట్లో డబ్బెంతుందో ఆలోచించండిరా ముందు. 25 లక్షల నుండి 30 వరకు, దాంతో పాటు వెండి, బంగారం. లేదు సైకో, నాకు అనిపిస్తుంది ఎంత లేదన్నా 50-60 లక్షలు ఉంటుంది. 1 కోటి. క్యారే కోటి అనగానే కళ్ళు దాయిన కోతిలా చూస్తున్నారు. బరాబర్ 1 కరోడ్, 1 కరోడ్ కొడితే దర్బార్ మనదే. अच्छा, నాకు కొద్దిగా పనుంది. బాద్ మే మిలేంగే. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. అరే మామా, 1 కోటి అంతా మనదే. ఒక్క పేపరు పాలు అమ్మడానికి చేత కలదు కానీ ఇప్పుడు 1 కోటి గురించి మాట్లాడుతున్నారా? నన్ను చూడండి రా, కూరగాయలు అమ్మి 50 రూపాయలు సంపాదించాను. ఈసారి డీల్ క్లోజ్ చేసేది మాత్రం నేనే. 1 కోటి, 1 కోటిలో సగం దేవుని హుండీకి అంటాడు. అంటే సగంలో సగం 25 లక్షలేమో వీడు మింగేస్తాడు. కష్టపడి శ్రమ చేసేది మనము, వీడేమో. ఇప్పుడేం చేయడానికి అవుతుంది? మున్నీర్పై ఇన్నేళ్లు మనల్ని చూసుకున్నాడు కదా, అంతకంటే ఎక్కువ మనం కష్టపడలేదా? ఈసారి వాడికొచ్చే భాగం మొత్తం ఇవ్వకపోతే అందుకని అంటే బాయ్ని చంపేద్దాం. అరే రే, నువ్వేం మాట్లాడుతున్నావురా? నీకేమైనా పిచ్చెక్కిందా? బుద్ధుందా?
మీకు కష్టమైతే చెప్పు, వాడితో పాటు నిన్ను చంపి దొబ్బుతా. బండి ఒప్పేసుకోరా, ముందే సైకో ఆ చేతిలో రాడ్ తీసుకొని పొడి చేస్తాడేమో. గురు నేనైతే నీకు సపోర్ట్ ఇస్తున్నాను. నేను రెడీ, మీరంతా రెడీనా? బా రెడీనా? రెడీనా? ఓకే ఓకే ఓకే. ఇక్కడ దాకే పరిగెత్తగలం, ఇంతకు మించి పరిగెత్తలేం. సైకో బండి ఆయుధాలని ఆ చెట్లలో దాచిపెట్టండి. అలాగే బాయ్. చలోరే. నేను మీకు ముందే చెప్పాను ఆ సాయి గారిని మన బ్యాచ్లో చేర్చుకోవద్దని. నా మాట విన్నారా మీరు? ఇప్పుడు చూడండి ఏమైందో. అవును బాయ్. వదిలేరా బండి, తర్వాత చూసుకుందాం బాని. చాలా కహా జాయిగా ఓ. థ్యాంక్ యూ బాస్. వస్తాను. చుప్ రే, మేరా బేటే. ఈరోజు కూడా ఎస్కేపా? నీతో కలిసి మేమంతా పనిచేసేది ఎలా రా? చల్ చలో రే. హే కెంపరాజు సార్, రైట్. రేపే టార్గెట్. అందరినీ పిలిపించండి, మన టీం ఇక్కడ ఉండాలి. ప్రతి ఒక్కరు ఆన్ ది ఫ్లోర్. ఆ తర్వాత ఈ లేఅవుట్ మ్యాప్ని తెప్పించండి. కమాన్ కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. ఏ సాయి బాయ్, ఈసారి డబ్బులు వస్తే ఏం చేస్తావు? ఊరికి పోయి ఒక షాప్ పెట్టుకొని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోతాను బాయ్. అరే తిక్కలోడా, నీ షాదీకి పిల్లని ఓడిస్తారా? ఠీకే, అదేదో నేనే ముందు నిలబడి చేస్తాను. అవును క్యారే రే, పారిపోవడం మానేసి మాతోనే ఉండు. సబ్ మై దేఖ్లూంగా. క్యారే అది అది క్యారే తూ సాయి? లే లే బాయ్. వద్దు వద్దు బాయ్. ఇంకొక విషయం, కౌన్ రే వో? బాయ్ తుమ్రా తమ్ముడు ఇంబు ఇంకా సైకో ప్లాన్ చేశారు బాయ్. ఠీకే, ఈ మ్యాటర్లో నువ్వు న్యూట్రల్గా ఉండు. బాకీ సబ్ మై దేఖ్లూంగా. చల్ భాయ్. సరే. ఇది మన లేఅవుట్ ప్లాన్. దీనికి మొత్తం 4 ఎంట్రెన్స్లు ఉన్నాయి. ఈస్ట్లో 2, వెస్ట్లో 2. ఆ ఎంట్రెన్స్లని మనం ABCD అని పిలుస్తాం. ఈ బి పాయింట్ నుండి రావడానికి వాళ్ళకి ఛాన్సే లేదు, ఎందుకంటే అక్కడ మన స్టేషన్ ఉంది కాబట్టి. ఇక ఎంట్రన్స్ డీలో మునిరాజు, బసిరాజు, మీరు ఈ ఎంట్రన్స్లో నిలబడి ప్రొటెక్ట్ చేయాలి. సరే సార్. ఆ తర్వాత 8 మెయిన్ రోడ్లున్నాయి, 32 క్రాసింగ్లున్నాయి. 6 మంది బీట్ చేస్తూ ఉండాలి. ఈ లెక్క ప్రకారం లెక్కేస్తే ప్రతి 4 నిమిషాలకి 2 పోలీసులు ఈ సర్కిల్లో మీట్ అవుతూ ఉండాలి. సార్, ఈ 2 ఎంట్రన్స్ దగ్గర మనం ఎవరిని ప్లాన్ చేయలేదు సార్. వాళ్ళు అక్కడ నుండి ఈజీగా రావచ్చు కదా సార్. నా ఉద్దేశం దొంగతనాన్ని ఆపలేం, కన్ఫామ్.
అట్లీస్ట్ టార్గెట్. మనం సింపుల్ అండ్ స్ట్రేట్ ఫార్వర్డ్గా దొంగల్ని పట్టండి. మనమా వాళ్ళ? అవుట్. సార్ సార్ నేను పట్టుకుంటాను సార్. అయితే నా ప్రమోషన్? ఏ కెంపరాజు, 9వ క్లాస్లో కెంచమ్మ మంచి వేడి బోండాలు చేస్తుంది. కెంచమ్మని చూసి చాలా రోజులైంది. వెళ్ళి తిందాం రండి. సార్ టీ. థ్యాంక్ యూ సార్. సరే సార్. ఏ కెంపరాజు, ఎందుకండి ఎప్పుడు దగ్గుతూ ఉంటారు? కెంపురాజు అనే బదులు దగ్గురాజు అని నీ పేరు పెట్టుకుంటే బాగుండేది. సరైన డాక్టర్కి చూపించుకోండి. అలాంటిదేమి లేదంట, ఏదో ఎడిడిటీ అంట. దగ్గుకు హెరిడిటీ ఏంటి? సార్ ఒక్క నిమిషం, ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. హలో. सर हो ना सर.
సర్వర్ తీసుకొచ్చేసాను. ఇంట్లో ఎవరూ లేరు, అదొకతే ఉంది. త్వరగా పోదాం, పదండి. రండి రండి, పదండి. బండిలా ఉంది. ఏంది తెల్లానికన్నా బరువుగా ఉంది. బా వదిలిపెట్టినా దా. డ్యూటీ ఏమో రాత్రంతా తిరిగేది అవుతుంది. అవునండి. అడుచుడు 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 రా అంటే రా. నిన్ను వదలనా. ఏం చేస్తున్నారా? బండి దొంగతనం చేస్తున్నావు. బండి దొంగతనం చేస్తున్నావు. ఉండు, నీ పని చెప్తా. అయ్యో ఉండు, నిలుచుకో, కరెక్ట్ నిలుచుకో. నీ పని చెప్తాడు మా సార్ ఇచ్చాడు. ఎవడ్రా వీడు? దొంగతనం చేస్తున్నాడు సార్. రాయ్, సరిగా నిల్చో. నీ పేరేంట్రా? రాజు. హే కెంపరాజు, ఇలా రా. సార్. ఎవడండి ఆడు? ఎవడో తాగుబోతు సార్. బండి దొంగతనం చేస్తే మన పీసీలు పట్టుకున్నారు. ఏయ్, ఎవరిదిరా ఆ బండి? తెలియదు సార్. ఇంటికి పోతుంటే పిచ్చలు పోస్తుంటే బండి గడిపింది. కోటాయి పోతుంటే అంతలోనే గురకాలు పట్టుకుంది. రాయ్ రాయ్, అబద్ధాలు చెప్పినట్టు చంప. హే కెంపరాజు, రండి ఇక్కడ రండి. సార్. అదేంటండి, అందరినీ కంటికి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని చూస్తారేంటండి? సార్ అది ఇన్నేళ్ల సర్వీస్లో దొంగెవరో తెలుసుకోలేరా అండి? పాపం వాడేదో మందు తాగి ఇంటికి వెళ్తూ ఉంటుంటే మరీ మీరు అవునా దొరా? ఓ ఏ వదిలేయండి, ఆ బైక్ స్టేషన్కి తీసుకురండి. రై, వదిలేయండి ఇవన్నీ. బండి తీసుకొని స్టేషన్కి రండి. సరే సార్. రథాలు రథాలు ఎవరు ఎవరు? ఎవరు? వద్దు వద్దు. ఎవరు మీరు? ఎవరు
సార్ ఇదే సార్ ఆ ఇల్లు. సార్ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. ఆ తర్వాత నేను మేల్కుంటాను, మీరు పడుకోండి. ఏంటి మామా, ఎలా ఉంది అమెరికా టూరు? బాగానే ఉంది. అది సరే, మీరేంటి ఇక్కడ? రాత్రి మొత్తం మీ ఇంటి దగ్గరే డ్యూటీ సరిపోయింది. ఒక్క నిమిషం ఉండు. నా సీనియర్ సార్. సార్ ఏంటి సార్, నా ఫ్రెండ్ ఆది అని, ఈ ఇల్లు అతనిదే. నమస్కారం సార్. మీదేనా అండి ఇల్లు? అవును సార్. రండి సార్, కాఫీ తాగుదాం. రండి సార్, రండి. రండి సార్ లోపలికి. ఇదేంటి తలుపులు తెరిచే ఉన్నాయి? ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళింది? రియా, 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 సార్ ఏమైంది? రియా, ఏమైంది? రియా సార్, సార్ క్యాన్ సంబడి కాల్ అంబులెన్స్? ఏ కెంపరాజ్, అంబులెన్స్ కి ఫోన్ చేయండి. 1 minute సార్. రియా, రియా, షిట్, ఓ గాడ్, మేక్ ఇట్ ఫాస్ట్. ఏ కెంపరాజ్, ఇది డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించింది. ఈ విషయం ఎవరికి చెప్పకండి. ఎందుకు సార్? చెప్పింది చేయండి. అలాగే హాస్పిటల్ వాళ్ళకు కూడా ఎవరికి చెప్పొద్దని చెప్పండి. ఓకే సార్. సీసీ కెమెరా సర్వర్ ఎక్కడ ఉంది? సార్ అది పైన రూమ్లో ఉంది సార్. కెంపరాజు చెక్ చేయండి. కేబుల్ కనెక్షన్స్ అలాగే ఉన్నాయి, సర్వర్ బాక్స్ కనిపించట్లేదు. ఐ థింక్ ఈ ఇంటి గురించి వాళ్ళకి చాలా బాగా తెలిసేమో. రండి రండి. కమాన్ కమాన్ కమాన్, మేక్ ఇట్ ఫాస్ట్. కేర్ఫుల్, కేర్ఫుల్,
కేర్ఫుల్. కెంపరాజ్, నువ్వు వాళ్ళతో పాటు వెళ్ళు, నేను ఉంటాను. సార్ ఏం భయపడకు, రండి రండి. ఇంకెక్కడ పెట్టావు సెక్యూరిటీ కోసం కెమెరా? సార్ పై రూమ్లో ఒక సపరేట్ స్పై క్యామ్ పెట్టాను. దానికి సపరేట్ సర్వర్ ఉంది. ఎక్కడ తప్పించుకున్నా ఈ దొంగలు అక్కడ తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. రండి సార్, చూపిస్తాను. పదండి. సార్ రండి సార్. సార్ డబ్బు సార్, ఈ డబ్బు పోతే పోనీ సార్. అయితే నా భార్య సార్. కంట్రోల్. ఐ హోప్ విల్ యూ బి ఆల్ రైట్. సార్ నేను మీకు ముందుకు చెప్పాను కదా ఆ స్పై క్యామ్. ఒక నిమిషం సార్. ఇందులో కంప్లీట్ ప్రూఫ్ దొరుకుతుంది సార్. చెప్పు కెంపరాజు. సార్ అమ్మాయికి స్పృహ వచ్చింది సార్. ఓకే. మిస్టర్ ఆదిల్ సార్, మీ మిస్సెస్ అవుట్ ఆఫ్ డేంజర్, స్పృహలోకి వచ్చింది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. హలో, నేను శంకర్. సాయంత్రం వచ్చిన 8 లక్షల డబ్బు పట్టుకెళ్ళు. ఒక కోటి ఒక కోటి మనమే గెలిచాము. బాయ్, సైకో ఎక్కడికి ఎందుకు రాలేదు? నువ్వా? గన్ కింద పడి కాల్చదు. నీకే చెప్పాను, నీకే. ఇది దేవుని ఉండికి, ఇది హమారా. మాస్టర్, ప్రతిసారి దేవుడి హుండి అని చెప్పి మా ప్రాణాలు రిస్క్లో పెట్టి వాడెవడికి ఇస్తున్నారు. అయితే ఈ ఒక్కసారి నా మాట వినండి మాస్టర్, మన అందరి లైఫ్ సెటిల్ అయిపోతుంది. క్యారే బన్నే, మనం ఇంత బాగున్నామంటే దానికి ఆ దేవుడే కారణం.
ఆ దేవుడి గురించే మాట్లాడతావా నువ్వు? భాయ్ పన్నీ చెప్పిన దాంట్లో కూడా న్యాయం ఉంది. మీరు ఒకసారి ఆలోచించండి. మనం కూడా బాగా కష్టపడ్డాం కదా భాయ్. क्या बात कर रहा रे? मुन्नीर भाई नाके एदुरु माట్లాడతారా? क्या रे मुन्नेर? దేవుడా साहब ले लो साहब पूरा 50 लाख वस्ता मुन्नेर खुदा हाफिज राय ఏంట్రా చూపు हे आंख नीचे कर रे సార్ చాలా కష్టపడ్డాం మేము. ఈ ఒక్కసారికి డబ్బులు వదిలేండి ప్లీజ్. నెక్స్ట్ టైం డబ్బులు మొత్తం మీరే తీసుకోండి. అత్తరి क्या रे మున్నీర్ చాలా కష్టపడ్డారట. నాకు చెప్పనే లేదు. వద్దు సార్ బచ్చాయే సార్ తెలివక మాట్లాడండు వదిలేండి సార్. రాయ్ సార్ రా రైట్ సార్ साहब वद्दू साहब गलती हो गया साहब प्लीज गलती हो गया साहब आप क्या कर रहे हो प्लीज मत बन्नी अयो बन्नी రే మున్నీర్ ఇంకేంటి షేర్ పెరిగింది కదా తీసుకొని వెళ్తూ ఉండాలి. దూకి అదేగా साहब అయితే मेरा भाई है వదిలేయాలంటావా? साहब मेरा बच्चा था साहब मेरा बच्चा था निम्बू వెంట్రా चनायाला साहब प्लीज साहब छोटा बच्चा है साहब छोटा बच्चा है छोड़ दो प्लीज मुझे माफ कर दो छोड़ दो सर उन लोगों को
నా మటుకు వెళ్ళిపోతా. నాకు షేర్లకి లేవద్దు. షేరే వద్దన్నాక ఎందుకురా బతికుంటావు? రే మున్నేర్, ఈ నా కొడుకు మనం ఏమరపాటుగా ఉంటే మనల్నే వేసేస్తాడు. బండి 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 ये बच्चे थे साहब, बच्चे. इम्मू बन्नी बंटी बच्चे थे साहब. ఏ మున్నేర్, ఎందుకు నవ్వుతున్నావు? పిచ్చి పట్టిందా? పిచ్చి నాకు కాదు సార్, పిచ్చి నాకు కాదు సార్. ఈ పిచ్చి నా కొడుకులు నన్నే ఈ మున్నీర్ బాయ్నే లేపేయాలని స్కెచ్ చేసినారు సార్, స్కెచ్ చేసినారు. విశ్వాసం లేని కుక్కలు. మంచి జరిగింది, వదిలే మున్నీర్. ఇద్దరికి 50-50, నీకు సగం నాకు సగం. తీసుకొని ప్లేస్ ఖాళీ చేయి. मुनीर, क्या साहब? तू अकेला जिंदा रहने से क्या फायदा है? क्या साहब, मुनीर के मजाका? పాపం నీ కుర్రాలాశ నేనందుకు కాదనాలి. ఓ పని చెయ్యి, నువ్వు కూడా వాళ్ళు వెళ్ళిన ప్లేస్కే వెళ్ళిపో. మున్నీర్ బాయ్, గుడ్ బాయ్. మీ అందరి ఆత్మకు శాంతి కలిగింది. సార్, దొంగలంతా దొరికారు సార్. మ్యాటర్ ఏంటంటే క్రాస్ ఫైరింగ్లో అందరూ చచ్చిపోయారు సార్. నా ప్రమోషన్ విషయం పంపించాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Tamal! కింపరాజు, తగ్గుకుంటూ పోయావు కదరా. ఇక నో మునీర్ బాయ్, ఓన్లీ సాయి మహారాజ్. Waka Kote! Let's go! Yo, 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 yo!
డీల్ పూర్తి చేసేది నేనే అని చెప్పాను, కానీ ఎవ్వరూ నమ్మలేదు. పవిత్రాయాన సాధూనాం వినాశాయాన దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే.